బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. విజయవాడ, హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిరాజ్ అనుచరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహినుద్దీన్లను అరెస్ట్ చేశారు. సిరాజ్ ఆదేశాలతో కాజీపేటలో ఓ యువకుడిని ఫర్హాన్ కలిశారు. కాజీపేటకు చెందిన మొహినుద్దీన్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ చాటింగ్ ని అధికారులు రీట్రీవ్ చేస్తున్నారు. షర్హాన్ నేతృత్వంలో సిరాజ్ టీం ను సిద్ధం చేశారు. సిరాజ్ దోషి తర్వాత ఫర్హాన్ ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ వెళ్లారు అనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. విజయవాడ, హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిరాజ్ అనుచరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహినుద్దీన్లను అరెస్ట్ చేశారు. సిరాజ్ ఆదేశాలతో కాజీపేటలో ఓ యువకుడిని ఫర్హాన్ కలిశారు. కాజీపేటకు చెందిన మొహినుద్దీన్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ చాటింగ్ ని అధికారులు రీట్రీవ్ చేస్తున్నారు. ఫర్హాన్ నేతృత్వంలో సిరాజ్ టీం ను సిద్ధం చేశారు. సిరాజ్ దోస్తీ తర్వాత ఫర్హాన్ ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్లారు అనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఏదైతే నిన్న వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహిద్దీన్ తో పాటు ఇంకొక వ్యక్తి, కాజీపేటకు చెందిన వ్యక్తి ఉగ్రవాద పేలుళ్ల కుట్రకోణ నిందితుడైన సిరాజ్ తో సంబంధాలున్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు నిన్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వీరిని హైదరాబాద్ తరలించిన ఘటన అయితే జరిగింది. ఎందుకైతే ఏదైతే మన ఈ విజయనగరం పేలుళ్ల కుట్రతో పాటు అనేక పేలుళ్ల కుట్రలో నిందితుడైన సిరాజ్ కి ఈ యొక్క వరంగల్ కు చెందిన ఫర్హాన్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫర్హాన్ ఒక పోలీస్ ట్రైనింగ్ కోసం అని హైదరాబాద్ వెళ్ళిన సమయంలో సిరాజ్ అనుచరుడు పరిచయం కావడం, తన ద్వారా సిరాజ్ తో పరిచయం పెరగడంతో ఇటు సిరాజ్ తో కలిసి వీరంతా కూడా వీరు ఉగ్రవాద కార్యక్రమాలు పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ 6 సభ్యులు అయితే కలిసి వీరితో ఒక సంస్థ అయితే ఏర్పాటు చేశారు. ఆ సంస్థ అయితే ఆల్ హిందూ ఇతే అదుల్ ముసల్మాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా ఉగ్రవాద కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అయితే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. గుర్తించి ఎవరైతే ఈ ఫర్హాన్ ని, మొహినుద్దీన్ ని, వీరితో పాటు వీరికి సంబంధం ఉన్న కాజీపేటకు చెందిన ఇంకొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వీరు ఎలాంటి ప్రణాళికలు రచించారు, ఎలాంటి సమాచారం వీరి దగ్గర ఉందనేది వారి యొక్క సంభాషణ ఏంటి, వీరు ఆ పేలుళ్ల నిందుడితో ఎలాంటి సంభాషణలు జరిగించారు, వీరి మధ్య జరిగిన సంభాషణలు, కాల్ డేటా యొక్క విశేషాలతో పాటు ఇటు వీరికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా వీరు ఎవరెవరితో మాట్లాడారు, ఇంకా వీరందరూ కలిసి 6 సభ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఇంకెంతమందిని వీరు ప్రేరేపితం చేసి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే పూర్తి డేటా అయితే తీసుకోవడానికి మొత్తం ఎన్ఐఏ అధికారులు అయితే నిన్న వీరిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. ఒక్కసారిగా వరంగల్లో ఉన్న వీరికి ఉగ్రవాద లింకులు ఉండటంతో ఒక్కసారి వరంగల్ మొత్తం కలకలం అయితే జరిగింది. ఉగ్రవాద లింకులకు వీరు పాత్రదారులు కావటము, వీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకునేదైతే చర్చాంశంగా అయితే మారింది. దీపిక. థ్యాంక్ యూ చంద్రశేఖర్.